వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. జనగాం జిల్లా చెన్నూరు సబ్ స్టేషన్ ముట్టడి, విద్యుత్ సరఫరా చేయాలని మచ్చపుల్ గ్రామస్తుల డిమాండ్. సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ, వాకీ ఓక్ క్లౌడ్ కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తింపు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు. నా ప్రజలే నాకు అత్యంత ముఖ్యం, నా జీవితం వారి కోసమే. ఎమ్మెల్యే పోచారం. ఉత్తరప్రదేశ్ లో తిరంగా యాత్రలో విద్యార్థినులకు అస్వస్థత. ఎండ వేడిమి తట్టుకోలేక స్పృహ కోల్పోయిన 25 మందికి పైగా విద్యార్థినులు. జనగాం జిల్లా పాలకుర్తి మండలం పరిధిలోని చెన్నూరు సబ్ స్టేషన్ ఎదుట మంచపుల్ గ్రామస్తులు ఆందోళన చేశారు. తమ గ్రామంలో గత 24 గంటలుగా విద్యుత్ నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ సబ్ స్టేషన్ ను ముట్టడించారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ సత్య టవర్స్ లోని వాకీ ఓక్ క్లౌడ్ కిచెన్ ను సిఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫ్రీజర్ లో సరైన కూలింగ్ లేకపోవడంతో కుళ్ళిన కూరగాయలు, కీటకాల ఉనికి, ఫ్రీజర్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. పాత్రల శానిటైజేషన్ కు వేడి నీటి వినియోగం లేకపోవడం, సింథటిక్ కలర్స్ వాడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మనకు అన్నం పెట్టిన వారిని మనం మర్చిపోతామా? అలా మర్చిపోతే మనకు మరుజన్మ ఉండదని అన్నారు. నా ఉనికి గురించే నేను మొన్న మాట్లాడాను. నా ప్రజలే నాకు అత్యంత ముఖ్యం, నా జీవితం వారి కోసమే. నేను ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తాను తప్ప నా స్వార్థ ప్రయోజనాల కోసం కాదు అని అన్నారు. అవసరమైన దానికోసం పోరాడి సాధిస్తాను, కానీ తల వంచే రాజకీయ నాయకుడిని మాత్రం కాదని పేర్కొన్నారు. మళ్ళీ మనం తీర్పులు ఎందుకు మాట్లాడాడు? దానికి ఏమి లేదు, ఉన్న మాట మాట్లాడంతే. అది రాష్ట్రం ఏం లేదు. మళ్ళీ అటుపోతాడా ఇటుపోతాడా? నా ప్రజల కోసం నా జీవితం, ప్రజల సంక్షేమం కోసమే నా ఆలోచన, కార్యకర్తల బాధలు తీరడానికి నా ఆలోచన. దానికి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది తప్పితే నాకు ఒక్క పైసా కూడా % కూడా స్వార్థం అనేది లేదు. స్వార్థం అనేది నేను ఉంటే రాజకీయం అనుకుంటాను, కానీ
ఇటువంటి దౌర్భాగ్యం పని నేను చేయలేదు. రోజు అంటున్న బాధ కలిగి మనం స్పందించాలి. తీర్పు పోచారం శ్రీనివాస రెడ్డి ఉక్కిన పోయిందా, ముఖ్యమంత్రి గారికి ఉక్కిన కలిగిందా, ఆయన స్వార్థం ఉంది. చెప్పురా బాబు, ఒక్కటి చెప్పు, స్వార్థం ఒక్కటి చెప్తున్నాను. నాకు డబ్బులు ఇచ్చేదా, నా అమ్ముడు పోయిందా, అదే ఆ విషయం స్పష్టం చేయడానికి మాట్లాడినా. మరి వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ పక్షాలు ఇచ్చారు, చెప్పాల్సి వస్తుంది. అన్నం పెట్టి మరుస్తారా? నా పుట్టగతులు ఉండే బేమాన్ అంటారు. నాకు కూడా నేను ఎప్పుడైనా ఎవరికైనా బేమాన్ అంటప్పుడు నేను కూడా బేమాన్ లెక్క అంటున్నాను. ఈ ఫంక్షన్ హాల్ వచ్చింది, కేసీఆర్ రోడ్డు వచ్చింది, చెప్పక తప్పదు కదా. రేవంత్ రెడ్డి వచ్చాడు, ఆడ స్కూల్ ఇచ్చింది ఎక్కడ, మన పోతంగల్ మండలంలో పిఎస్ఆర్ నగర్ లో 200 కోట్లు పెట్టి ఇచ్చిండు. ఇప్పుడు మన వన్య మండలంలో ఒకటి ఏటీఎం సెంటర్ వస్తుంది, ఏటీఎం సెంటర్. రేవంత్ రెడ్డి ఇచ్చిందని చెప్తా, ఎవరిచ్చి వారిస్తే ధర్మం, అది మానవత్వం. అది మభ్య పెట్టి అబద్ధాలాడటం నా జీవితం చేయలేదు. ఉన్నట్టు కుండల బద్దలు పెట్టి కొడతాను, మాట్లాడతాను. ఉన్నదా లేనట్టుగా లేదా ఉన్నట్టు చెప్పడం వల్ల కాదు. వాస్తవాలు ప్రజలు చెప్పాలి, సమాజానికి చెప్పాలి. ఆయన చెప్పారు పోతాను బాగా బీర్పులు ఏదో మాట్లాడాడు, దాంట్లో రాయేమో రాష్ట్రం ఉంది, ఏమో చేస్తున్నాడు. ఏం రాజ్యం లేదు, ఏం చేయడం లేదు. నా పని నేను చేసుకుంటూ పోతాను. నేను పోరాటం చేసి తప్పితే తల వంచుకోరు. ఇక్కడ నేను గుర్తుపెట్టుకోండి, పోరాటం చేసి సాధించుకుంటూ తప్పితే నేను తల వంచుకుని రాజకీయ నాయకుడు కాదు ఎవరికి కూడా. నా ప్రజల కోసం, నా కాన్ఫరెన్స్ కోసం ఏమైనా చేస్తాను. ఉత్తరప్రదేశ్ లో తిరంగా యాత్రలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. డిఏరియా జిల్లా యంత్రాంగం నిర్వహించిన తిరంగా యాత్రలో 25 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఎండవేడి తట్టుకోలేక పలువురు విద్యార్థినులు స్పృహ కోల్పోయారు. దీంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 5,000 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. ఇంత పెద్ద కార్యక్రమానికి తాగునీరు, వైద్య సదుపాయాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సౌకర్యాల ఏర్పాట్లు చేయడంలో అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయుధాలు వదిలిపెట్టిన మాజీ మహిళా నక్సలైట్లు ర్యాంప్ వాక్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో చేనేత చీరలు ధరించి మాజీ మహిళా నక్సలైట్లు ర్యాంప్ వాక్ చేశారు. మాజీ మహిళా నక్సలైట్లు ర్యాంప్ వాక్ చేయడం కార్యక్రమానికి వచ్చిన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. మహిళా నక్సలైట్లు ర్యాంప్ వాక్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చప్పట్లతో అభినందించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో ఆ వ్యక్తి కొన్ని అడుగుల ఎత్తు గాల్లోకి ఎగిరిపడ్డాడు. ప్రమాదం తర్వాత డ్రైవర్ కారును వదిలి పరారయ్యాడు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది.
జమ్మూ కాశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీగా వర్షం కురిసి సోనామార్గ్ జిల్లాలోని రంగమూర్ ప్రాంతంలోని శ్రీనగర్ లేహ్ హైవేలను వరద ముంచెత్తింది. దీని కారణంగా శ్రీనగర్ లేహ్ మధ్య అధికారులు రాకపోకలు నిలిపివేశారు. देखे क्या हुए शासन में किसी का लकड़ियां देख कैसे बह रही हैं ओए पहली बार हुआ भाई कौन दे आज पहली बार हुआ ये मूल्य चाल ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. జనగాం జిల్లా చెన్నూరు సబ్ స్టేషన్ ముట్టడి, విద్యుత్ సరఫరా చేయాలని మచ్చపుల్ గ్రామస్తుల డిమాండ్. సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ, వాకీ ఓక్ క్లౌడ్ కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తింపు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు. నా ప్రజలే నాకు అత్యంత ముఖ్యం, నా జీవితం వారి కోసమే. ఎమ్మెల్యే పోచారం. ఉత్తరప్రదేశ్ లో తిరంగా యాత్రలో విద్యార్థినులకు అస్వస్థత. ఎండ వేడిమి తట్టుకోలేక స్పృహ కోల్పోయిన 25 మందికి పైగా విద్యార్థినులు. మరో బులెటిన్ తో మళ్ళీ మేము ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.